లేకపోతే పండగల పింఛన్ల పంపిణీ అంటూ పెంచిన మొత్తంతో అవ్వాతాతల కళ్ళల్లో వెలువిరిసిన ఆనందం. ఈ నెలలో కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల చేత లబ్ధిదారుల ఇళ్ల వద్దే 3,000 చొప్పున పింఛను పంపిణీ. కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండగలా మొదలైన తాజాగా పెంచిన మొత్తంతో కలిపి 3,000 చొప్పున ఈ నెల పింఛన్ డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వెలువిరిసింది. ఇప్పటివరకు ప్రతి నెల ఇచ్చే 2,750 రూపాయల పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి 1 నుంచి 3,000కు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి సందర్భంలో ఇచ్చారన్నట్టు అతను హైలైట్ చేశారు. లేకపోతే వీసాతో పని లేకుండా విదేశాలకు రైరై విశాఖ నుంచి పెరుగుతున్న విమానయాన సర్వీసులు ఏడాది మొదటి త్రైమాసికంలో మలేషియా ఫ్లైట్ వీసారహిత ప్రయాణాన్ని ప్రకటించిన మలేషియా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఎయిర్ ఏషియా ఏప్రిల్ నుంచి థాయిలాండ్కు మరో సర్వీస్, ఇప్పటికే నిరంతర రద్దీతో సింగపూర్ విమానాలు అంటూ భారతీయులు వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి అంటూ ఇటీవల విదేశాలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా భారతీయులకు ప్రయాణ అవకాశాన్ని మరిన్ని కల్పించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. టైర్ 2 సిటీస్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని నగరాలపై దృష్టి సారించాయి. వీటిలో విశాఖ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి థాయిలాండ్కి విమాన సర్వీస్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఏషియా సంస్థ తాజాగా మలేషియా వెళ్లేందుకు మరో సర్వీసును మొదలుపెట్టేందుకు ముహూర్తం చూసుకుంటుంది. ఈ సర్వీస్ ప్రకటనతో విదేశాలకు విమాన సర్వీసులు విశాఖ నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుండటం విశేషం అంటూ థాయిలాండ్ మలేషియాలకు విపరీతంగా వెళ్తున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కేరళ నాయర్లు రాజస్థాన్ గుజ్జర్లు చుట్టాలే అంటూ